2026 సంవత్సరంలో మార్చి 19న ఉగాది పండుగ రాబోతుంది. మరి ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం. మరి పంచాంగ శ్రవణంలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ మనందరికీ ఉంటుంది. మరి ఈరోజు ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మరి 2026 ప్రాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. సింహరాశి మ్మ్. అనగానే ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి భావన అధికంగా ఉంటుంది వీరికి. మ్మ్. అదేవిధంగా సింహరాశి వాస్తవానికి కూడా గత ఒక 12 నెలల నుండి 10 నెలల నుండి సుమారుగా కూడా అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థం కాని పరిస్థితులలో వీరున్నారు. మ్మ్. సుమారుగా మ్మ్. ఎంత ఫుల్ ఎఫర్ట్ పెట్టిన వర్క్ చేసినా కూడా అది కాకపోవడము, దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, వీరిపై చెడుగా మాట్లాడడం కానీ, మనం ఎంత పని చేసినా కూడా దాన్ని పని చేయలేదు అని కానీ, లేదా ఏదో ఒకటి రూమర్స్ వీరిపై క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు, వాటికి గురవ్వడం కానీ, వీరి ఈ చెప్పుడు మాటలను విని, మ్మ్. ఏవైతే చెప్పుడు మాటలు ఉంటాయో ఈ చెప్పుడు మాటలను విని వీరు తొందరపడి ఎదుటి వ్యక్తి వారితో మాట్లాడడము అనేటువంటిది మానేసుకోవాలి. మనకు సింహరాశి అనగానే ఒక మంచు పర్వతాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? మనకు ఎంతో ఎత్తుగా అబ్బా అనిపిస్తుంది, దాన్ని ముట్టుకుంటే చల్లగా అనిపిస్తుంది. సో వీరు కూడా అంతే. వీరితో మనము దగ్గరగా వెళ్ళి చక్కగా ముట్టుకొని మాట్లాడితే సంతోషపడిపోతారు వీరు. అంతేగాని వీరి ముందు చిటిక వేసిన, ఏలువెట్టి చూపెట్టి మాట్లాడినా వీరికి ఎక్కడనో మండుతుంది. ఈగో అనేటువంటిది రన్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఓకే. మా, మీ, ము, మే పేర్లతో మొదలయ్యేటువంటి దేశాలలో కూడా ఇబ్బందులు అనేటువంటివి ఎదురైనవి మనందరము చూస్తూ ఉన్నాము. సో అదేవిధంగా మా, మీ, ము, మే పేర్లు కలిగినటువంటి కంపెనీస్ కానీ, ఈ పేర్లు ఉండేటువంటి లైక్ ఏదైనా మ్మ్. కొంత ఇబ్బంది కలిగించేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, లైక్ ఐటీ దాడులు కానీ, వారిపై ఏమైనా చెడుగా ఎన్నెన్నో కూడా ఈ గత 14 నెలల నుండి సుమారుగా 12 నెలల నుండి కూడా జరుగుతున్నది. అయితే వీరి ధైర్యమే వీరికి ఒక పెద్ద లైక్ పెట్టుబడి. ఓకే. ఎన్ని జరిగినా కూడా చాలా ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి. వీరిని ఓదార్చడం అన్నా, ఓదార్పు అనేటువంటిదన్నా వీరికి నచ్చదు ఓకే. ఈ సింహరాశి వారికి. సో ఎప్పటికప్పుడు ఒక ఇద్దరు పక్కన ఉండడం కానీ వీరికి ఇష్టము. ఒక ఆధిపత్యం చెలాయించాలని కానీ, లైక్ ఒక దాన్ని ఏమంటారు, అడ్మినిస్ట్రేషన్, ఒక 10 మందికి వర్క్ చెప్పాలి అనే విధంగా వీరి భావన ఉంటుంది. వీరిని స్వేచ్ఛగా వదిలేయాలి. ఫ్రీగా ఎంత స్వేచ్ఛగా వీరిని వదిలేస్తే అంత 100% వీరు వర్క్ చేసి చూపిస్తారు అంతే. కానీ వీరు వెనకాలనే ఉండి ఇది చేయి, అది చేయి, అట్లా చేయి అంటే కుదరదు వీరికి. ఓకే. సో వీరు ఎప్పటికైనా కూడా మన బిజినెస్ రంగంలోనే ఉండాలి. ఓకే. ఎందుకంటే ఉద్యోగం అంటే వీరికి ఎక్కువ సెట్ కాదు. ఓకే. రాజకీయంగా కానీ, గవర్నమెంట్ రిలేటెడ్గా కానీ వీరికి ఏదో తెలియని ఒక బాండింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఉండడమో రాజకీయంగా, లేదా ఏమైనా పరిచయాలు ఉండడాలో, నీకు ఎందుకు నేను చేసి పెడతా అనడాలో, ఇలాంటివి ఉంటాయి కొన్ని వీరికి. ఓకే. సో అలాంటి సింహరాశి వారికి ఏంది నేను చెప్పేదంటే, గత 10 నెలల నుండి 12 నెలల నుండి ఏ పని అనుకున్నా కూడా పాపం ముందుకు వెళ్ళటం లేదు. వీళ్ళ కింద వర్క్ చేసేటువంటి వర్కర్స్ మూలకంగా వీరు బాధపడడం కానీ, అదేవిధంగా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, కొంతమేర కాలుకు కానీ చేతికి కానీ దెబ్బలు తాకడాలు కానీ, ఫ్రాక్చర్ అవ్వడం కానీ, విరగడం కానీ, వాహన ప్రమాదాలు కానీ, ఇలాంటివి పొంచి ఉన్నవి, జరుగుతూ ఉన్నవి, జరిగినవి. అదేవిధంగా అమ్మకో నాన్నకో వీరికి ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ సమస్యలతో ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి రావడం కానీ, లేదా వీరి ఫ్రెండ్కు సంబంధించిందో ఏదో ఒక విషయం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ, కోర్టుకు సంబంధించినటువంటి విషయాలకైనా వెళ్ళరావడం కానీ, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించి విడాకుల దాకా వెళ్ళిన దాఖలాలు కానీ, ఇన్ని ఇక చాలా ఉన్నవి.
ఒక రైతు బజార్లో ఎన్ని కూరగాయలు ఉంటాయో అన్ని సమస్యలు పాపం వీరు మంచి వాళ్ళే. వీరు ఎంత మంచి వాళ్ళంటే అంత మంచి వాళ్ళు. కానీ వీరికి కొంతమేర గ్రహాల మూలకంగా కొన్ని సమస్యలు అనేటువంటివి వచ్చినాయి. దానిని వీరు పరిష్కారం చేసుకునేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి. సో రాబోయే పరాభావనామ సంవత్సరం ఏదైతే మనకు మార్చి 19వ తారీఖు నుండి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కూడా వీరికి రాబోయే రోజులలో వాహన ప్రమాదాలు ఉన్నవి. ఎవరో ఒకరు వీరి జీవితంలోకి వచ్చి వీరి జీవితాన్ని స్త్రీలకైతే పురుషులకైతే స్త్రీలు ఈ మూలకంగా వచ్చి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నవి. సీక్రెట్గా ఉన్నటువంటి విషయాలు కాస్త బట్టబయలు అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ 2025లోనే జరిగిపోయినవి. ఈ 26లో కూడా ఇంకా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి మాత్రం ఉంటుంది. సో సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో విదేశీ ప్రయత్నాలు అనుకూలించబోతున్నవి రాబోయే రోజులలో. ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ఈ పరాభావనామ సంవత్సరంలో నూతన వ్యాపారాలు శ్రీకారం చుట్టబోయే సందర్భాలలో అధికంగా పెద్ద మొత్తంలో డబ్బు అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండండి. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పరాభావనామ సంవత్సరం నుండి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వివాహ ప్రయత్నాలను కొంతమేర ఆచితూచి ముందుకు వెళ్ళండి. వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ తరుణంలో దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ లేదా మనకు సంబంధించి ఏమైనా మ్యారిటికల్ లైఫ్లో ఏమైనా ఇష్యూస్ ఉండడం కానీ తండ్రి లేని సంబంధాలు ఏమైనా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ ఇలాంటివి చాలా జరిగి ఉంటవి. అదేవిధంగా బ్రేకప్స్ కూడా జరిగిపోయిన దాఖలాలు ఉంటాయి. సో కొంత నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం అయితే 100% ఉంటుంది. కనుక సింహరాశి వారు ఎట్టి కోశాన కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరాభావనామ సంవత్సరం నుండి 2026 మనకు దసరా వరకు పెద్దగా అనుకూలం లేదు. ఫస్ట్ జరిగేది వాహన ప్రమాదాలు. ఇందులో 12వ భావానికి గురువు వస్తున్నాడు కనుక ప్రదేశ మార్పు ఉంటుంది, విదేశీ ప్రయాణాలు ఉంటవి, వాహన ప్రమాదాలు. మనం ఎంత మంచిగా వెళ్ళినా కూడా ఎవరైనా మనకు డాష్ ఇవ్వడం ఉంటుంది, యాక్సిడెంట్ కానీ మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటి వ్యక్తి అయినా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ పడక ప్లేస్ మారే ఛాన్సెస్ ఉంది రాబోయే రోజులలో. అంటే పడక ప్లేస్ అంటే నిద్రించే అటువంటి ప్లేస్ అంటే గృహం కావచ్చును, వీరు ఏదైనా రూమ్లో ఉంటే రూమ్ కావచ్చును, ఇలాంటివి చేంజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే మాత్రము జాగ్రత్తగా ఉండండి. ఏదున్నా ఇదంతా కూడా గోచారం, గ్రహచారము. మరి స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది అంటారు? స్టూడెంట్స్కు కొంచెం డౌనే, పెద్దగా లేదు. ఓకే, ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగపరంగా బాగాలేదు. ఏ విధంగానూ బాగోలేదు అంటారు. సింహరాశి వారికి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. ఎందుకంటే గత 12 నెలల నుంచి బాగాలేదని చెప్తున్నాను. ఎస్ ఆర్ నో అనేది కింద కామెంట్ చేయమనండి. 100%. గత 10 months 12 months నుంచి వ్యవస్థ బాగాలేదు. ఏది అనుకున్నా ముందుకు కాక, ఏదైనా చేద్దామనుకున్నా ముందుకు వెళ్ళక, ఇంట్లో అమ్మకో నాన్నకో ఆరోగ్య సమస్యలు ఉండడం కానీ, ఇంట్లో గొడవలు ఏర్పడడం కానీ, పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి లాస్ అవ్వడం. 1-2 అని కాదు, ఇప్పుడు ఒకరిదే అని కాదు, ఇక్కడ చాలామంది ఉంటుంది. ఇది గోచారం. మనము మన వ్యక్తిగతంగా మన జాతకాన్ని, మనం జన్మించినటువంటి సమయము, ఆ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఆధారంగా చేసుకొని చూసుకుంటే సినిమా అనేది కనబడుతుంది అంతే. కనుక జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100కు 200%. దసరా వరకు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వ్యవస్థ బాగాలేదు. ఒకవేళ కాలో చెయ్యో గతంలోనే గత 10 నెలల్లోనే మనకేమైనా యాక్సిడెంట్, త్రుట్లో తప్పిన ప్రమాదం అనుకుంటే ఏం కాదు. గతంలోనే గత ఈ 11-12 monthsలోనే మనకి ఏమైనా వాహన ప్రమాదాలు, చిన్నగా దెబ్బ తాకడాలో, చిన్నగా ఫ్రాక్చర్ అవ్వడాలో ఉన్నట్టయితే బీ కూల్ అంతే. మరి ఈ సింహరాశి వాళ్ళు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయి? సింహరాశి వారు ఎట్టి కోశాన కూడా 8వ సంఖ్యలో జన్మించినటువంటి వారిని వివాహం చేసుకోకూడదు. శనివారం వీరికి మైనస్. ఓకే. సో బ్లాక్ రిలేటెడ్ బట్టలు అధికంగా వేసుకోకూడదు. విష్ణు సహస్రనామాలు, అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి అర్చనాది కార్యక్రమాలు చేసుకుంటే
సో అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది కనుక్కుందాం. తదుపరి కన్యా రాశి. చూశారు కదా మరి 2026 పరాభవనామ సంవత్సరం రాబోతుంది. మరి ఈ సంవత్సరం ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అని మన ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు చాలా చక్కగా వివరించారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ సుజాత.